ఇక మేడారం జాతరకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రవికాంత్, చెప్పండి, మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఏ విధంగా కొనసాగుతున్నాయి? గుడ్ మార్నింగ్ ప్రత్యూష. వన జాతర జనజాతరగా మారిపోయింది. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఇవాళ కన్నేపల్లి నుంచి సారలమ్మ, పగిడిద్దరాజు ఏదైతే పూనుగొండ నుంచి, అదేవిధంగా గోవిందరాజు కొండాయి నుంచి తరలి రానున్నారు. మనం చూసుకోవచ్చు ఆలయ ప్రాంగణం అంతా కూడా అందంగా ముస్తాబ్ చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. భక్త జన సందోహం మధ్య మేడారం జాతర తలుకులింతోంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఎంతో వేల సంఖ్యలో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ కన్నేపల్లి నుంచి సారలమ్మ సాయంత్రం 7 గంటల వరకు గద్దెలపైకి చేరుకోనున్నారు. అంటే సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజు కూడా గద్దెలపైకి చేరుకుంటారు. ఈ క్రతువు అంతా కూడా ఎంతో ఆనందంగా శివసత్తులు శివమూగుతూ కనిపిస్తూ ఉంటారు. మనం వరం పడుతూ ఉంటారు. పూర్తి స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర కూడా మనం చూసినట్టయితే ఏదైతే వీర వనితలుగా చెప్తూ ఉంటాము సమ్మక్క సారలమ్మలను, వాళ్ళ వీరోచిత పోరాటానికి ఒక నిదర్శనంగా, ఒక ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా కూడా ఈ సమ్మక్క సారలమ్మ మహాజాతర మనకు జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే 60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లుగా పోలీస్ శాఖ అంచనా వేస్తోంది. మరో 2 కోట్ల మంది భక్తులు కూడా ఈ 4 రోజుల పాటు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ జాతరకు సంబంధించిన చరిత్ర ప్రాశస్త్యం మనం తెలుసుకున్నట్టయితే 13వ శతాబ్దంలో కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతం పైన దండెత్తి ఇక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సమ్మక్క సారలమ్మలతో పాటు సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు, అదేవిధంగా సారలమ్మ భర్త అయినటువంటి గోవిందరాజు, దాంతో వాళ్ళతో పాటు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడనే యొక్క చరిత్ర మనకు చెప్తా ఉంది. అయితే ఈ జాతరకు వచ్చే క్రమంలో అంతా కూడా జంపన్న వాగులో స్నానమాచరించి, పుణ్య స్నానమాచరించి అక్కడ మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత గద్దెలపైకి రావడం, తరలి అక్కడ సమర్పించుకున్న తర్వాత గద్దెల దగ్గరికి వచ్చి మొక్కులు సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతరకు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది కానుకలంటే బంగారంగా చెప్తూ ఉంటాము. బెల్లం, ఆ బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. కొబ్బరికాయలతో పాటు బెల్లం, అదేవిధంగా ఒడి బియ్యము, అదేవిధంగా పసుపు, కుంకుమలు, చీరే సారే సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనం చూసుకోవచ్చు గద్దెల ప్రాంగణం అంతా కూడా భక్తజన సందోహంతో నిండిపోయింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావిస్తూ ఉంటారు సమ్మక్క సారలమ్మలను. అదే క్రమంలో వాళ్ళంతా కూడా చూసుకోవచ్చు తాము తీసుకొచ్చినటువంటి బెల్లం అంటే బంగారంగా పరిగణిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఒడి బియ్యం కూడా సమర్పిస్తున్నారు. చీరే సారే సమర్పిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవార్లను ఏదైతే గద్దెల దగ్గరికి చేరుకొని తన్మయత్వం పొందుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ సాయంత్రం అయితే 5 గంటల మధ్యాహ్నం తర్వాతే సారలమ్మకు సంబంధించిన వడ్డలంతా కూడా కన్నేపల్లిలో ఉన్నటువంటి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేకమైనటువంటి గిరిజన ఆదివాసీ సాంప్రదాయాల మేరకు కొన్ని రహస్య పూజలు చేస్తారు. ఆ రహస్య పూజల అనంతరం హనుమాన్ రక్షగా అక్కడ వాళ్ళు పడిగే ఉంటుంది. ఆ పడిగే కూడా హనుమాన్ రక్షగా ఉంటుంది. ఆ హనుమాన్ రక్ష ద్వారా తీసుకొస్తూ ఉంటారు. ఆ క్రమంలో కన్నేపల్లి గ్రామం అంతా పులకించిపోతూ ఉంటుంది. వాళ్ళ ఆడబిడ్డ గద్దెలపైకి చేరుకునే క్రమంలో ఆ ఊరంతా సంబురంతో నీళ్ళు ఆరబోస్తుంటారు, శివమూగుతుంటారు. అవన్నీ దృశ్యాలు ఇవాళ కన్నేపల్లి నుంచి సారలమ్మ వచ్చే సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దారంతా కూడా అమ్మవారు తమ పైనుంచి నడుచుకుంటూ వెళ్ళడం ద్వారా తమ కోరికలు తీరుతాయి. ఎవరైనా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా అనారోగ్యం బారిన పడ్డ వాళ్ళు కావచ్చు, అమ్మవారు తమ పైనుంచి వెళ్తే వాళ్ళకు సంబంధించిన అన్ని నష్టాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి భక్తులంతా భావిస్తే తరుణంలో ఆ క్రమంలో సారలమ్మ వచ్చే సమయంలో పెద్ద ఎత్తున ఆ మార్గం అంతా కూడా వరం పట్టడం మనం చూస్తూ ఉంటాము. అదే క్రమంలో కన్నేపల్లి నుంచి ఒకేసారి సారలమ్మ జంపన్న వాగు దగ్గరికి చేరుకొని
సోదరుడు కాళ్ళు కడగడం ద్వారా బయటకు వస్తుంది. అప్పటికే జంపన్న వాగు దగ్గరికి చేరుకున్నటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ ముగ్గురు కలిసి గద్దెల సమీపంలోనే ఉన్నటువంటి సమ్మక్క ఆలయానికి వెళ్తారు. అక్కడ కన్నేపల్లి నుంచి వచ్చినటువంటి కాకవంశీయులు, అదేవిధంగా పగిడిద్దరాజుకు సంబంధించిన వంశస్థులు, గోవిందరాజుకు సంబంధించిన వంశస్థులు వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని అప్పటికే అక్కడ ఉన్నటువంటి చంద వంశస్థులు, అదేవిధంగా సిద్ధమైన వంశస్థులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కష్ట నష్టాలు రెండేళ్లకోసారి జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఆ బాధలు, కష్టాలు, నష్టాలు, సంతోషాలు ఇవన్నీ షేర్ చేసుకొని ఆ తర్వాత అక్కడ కూడా పూజలు గిరిజన ఆదివాసీ సాంప్రదాయాల మేరకు జరిగిన తర్వాత గద్దెలపైకి తీసుకురావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ ముఖ్యంగా మొదటి ఘట్టం సారలమ్మ రానుంది, రేపు సమ్మక్క గద్దెలపైకి రానుంది. ఆ తర్వాత ఎల్లుండి అందరూ దేవతలంతా కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ తర్వాత శనివారం రోజున వనప్రవేశం చేయడం ద్వారా జాతర పరిసమాప్తమైందని భావిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 2 కోట్ల మంది భక్తులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే 50-60 లక్షల మంది దర్శించుకున్నారు. మరో 2 కోట్ల మంది వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నిఘా నేత్రం మధ్య మేడారం జాతర ఉందని మనం చెప్పుకోవాలి. ప్రత్యూష.